సార్ మళ్ళీ చేస్తారు చూస్తారు. తీసుకోండి మీరంతా వదిలేరా గత 13 సంవత్సరాల బట్టి 38వ వార్డులో వార్డు ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను. ఈ రోజు జగన్ గారు కావండి, మా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు గడప గడప కార్యక్రమానికి మేము వెళ్తుంటే ప్రతి ఒక్కరు కూడా ప్రజలు నీరాజనాలు పెరుగుతున్నారు. ఎందుకంటే ఈ నీరాజనాలు మాయి కాదు, మా ఎమ్మెల్యే గారిది. ఎందుకంటే ప్రజా దర్బార్ అనే కార్యక్రమం కానివ్వండి, ప్రతి ఇంటికి వెళ్ళి పేషెంట్లు బాగాలేదంటే వాళ్ళకి కానివ్వండి అండదండలుగా ఆయన నిలబడుతున్నారు. కాబట్టి ఈ రోజు వార్డులో మీరు తిరుగుతుంటే నీరాజనాలు పలుకుతూ ముందుకు సాగదీస్తున్నారంటే దీనికి కారణం అక్కడ మా సీఎం గారు, ఇక్కడ మా సౌత్ ఎమ్మెల్యే టైగర్ మా ఎమ్మెల్యే గారు వాసుపల్లి గణేష్ కుమార్ గారు. ఈ రోజు మేము ఇంత సంతోషంగా ఉండి ర్యాలీ చేస్తున్నాం అంటే దానికి కారణం ప్రజలే. ప్రజలు మాకు శ్రీరామ రక్షగా నిలబడుతూ ముందుకు మాకు సాగనిస్తున్నారు. ప్రతి ఒక్క పథకం మేము చెప్దాం అనుకుంటే వాళ్ళకి అందుతుందని వాళ్ళే చెప్తున్నారు. దానికి మేము ఎంతో సంతోషిస్తున్నాం. ఈ రోజు మా ఎమ్మెల్యే గారు తనయుడు సూర్య గారు వచ్చి మరింత ఉత్సాహాన్ని మా వార్డులో తీసుకొచ్చారు. దీనికి ఆయనకి మా వార్డు తరఫున ధన్యవాదాలు చెప్తే ప్రతిరోజు ఒక్కొక్క వార్డుకి వెళ్ళి ప్రతి మందిని కలుస్తుంటే వచ్చే ఆనందం అంతా ఇంత కాదు. ఎందుకంటే నేను వెళ్ళి వాళ్ళని కలిసిన వెంటనే వాళ్ళే అమ్మా బాబు మా దగ్గర రావక్కర్లేదు, ఎప్పుడు మేము జగన్కే వేస్తాం, ఎప్పుడు మేము వాసుపల్లి గణేష్ కుమార్ గారికే ఓటు వేస్తాం అని వాళ్ళు చెప్తున్న మాటలు వింటుంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఇక్కడ మా నాన్నగారికి చేసిన అంటే నేను ఒక వాళ్ళ తన్యుడిగా చెప్పట్లేదు, ఒక మామూలు కామన్ మ్యాన్ గా చెప్తున్నాను. వాసుపల్లి గణేష్ కుమార్ లాంటి నాయకులు మనకు కావాలి, అవసరం. ఎందుకంటే ఆయన ప్రజా దర్బార్ అని చెప్పేసి ప్రతి వారానికి 5 రోజులు ప్రజల మధ్య ఉండే వ్యక్తి. ఇలాంటి ఎమ్మెల్యే మీకు ఇంకెక్కడా దొరకడు. సొంత నిధులను ఖర్చు పెట్టి చాలా మంది, కొన్ని లక్షల మందికి, వేల మందికి వాళ్ళు ఏమొచ్చి సొంత నిధులతోని వాళ్ళ ఆరోగ్యం బాగోపోయినా ఏదైనా హాస్పిటల్ అన్నా, సీఎం రిలీఫ్ ఫండ్ అన్నా ఏదైనా చేస్తూ ఉంటుంటారు అనమాట. ఒకవేళ ఇది సంక్షేమ పథకాలు అనుకుంటే అటు పక్కన మెరుగుదిద్దుతూ, రోడ్లు వేయిస్తూ, డ్రైనేజీల వ్యవస్థను చేయిస్తూ, సీసీ రోడ్లు చేయిస్తూ, హాస్పిటల్ బాగు చేయిస్తూ, ప్రతి వార్డుకి ఒక కొత్త హాస్పిటల్ వచ్చేటట్టు మన వైద్యాన్ని మరింత చేరువ చేసే దిశగా అడుగులు వేస్తుంటారు. గుళ్ళు, గోపురాలు వాళ్ళన్నిటికీ కూడా చాలా సంక్షేమం చేస్తుంటారు. ముస్లింల వాళ్ళు చేస్తుంటారు. యు నేమ్ ఇట్, హీస్ డన్ ఇట్. మీరు ఏదంటే చెప్పండి, అది అన్ని చేసే వ్యక్తి అనమాట. చేసిన వాళ్ళని వదులుకొని ఎక్కడి నుండి వచ్చే వాళ్ళ కోసం వెళ్ళడం అనేది మూర్ఖత్వం. ఆ మూర్ఖత్వం అన్న ప్రజలు ఇక్కడ ఎవరు లేరు. సో అది మనం దృష్టిలో పెట్టుకోండి. అందరూ వాసుపల్లి గణేష్ కుమార్ గారికి న్యాయకర్తాన్ని మద్దతిస్తూ, అలాగే మన జగనన్న నాయకత్వంలో అందరూ అడుగులు వేయాలని చెప్పేసి కోరుకుంటూ. నమస్తే అండి, నా పేరు బెహరా వెంకటరత్నం, టెక్టేడ్ వార్డు ఇన్ఛార్జి. ఈ రోజు మన దక్షిణ నియోజకవర్గం నుండి టెక్టేడ్ వార్డుకి మన డోర్ టు డోర్ మన సూర్యబాబు, మన ఎమ్మెల్యే గారు వాసుపల్లి గణేష్ కుమార్ గారు పెద్ద అబ్బాయి డోర్ టు డోర్ చేస్తుంటే చాలా ఆనందం పడుతున్నారు అందరూ కూడా. మన మనిషి, మన మనవడు, మా నాన్నడు అని చెప్తూ కూడా నువ్వు ఎందుకు నాన్న, మేము ఫుల్ సపోర్ట్ తో మేము ఉన్నాము, వాసుపల్లి అంటే మేము ఉన్నాం, గెలిపిస్తాం. ఈ టెక్టేట్ వార్డులోని టీడీపీ అనుకుంటున్నారు, అది తప్పుడు ప్రచారం. వాసుపల్లి ఎక్కడంటే అక్కడే గెలుపుంటది. అలాగే వాసుపల్లి గణేష్ కుమార్ గారు వైసీపీ కాబట్టి వైసీపీకే ఫుల్ మద్దతు ఇస్తామని కూడా ఈ రోజు ప్రజలందరూ కూడా చెప్పడం జరిగింది. టీడీపీ అని వార్డు అనకండి దయచేస్తారు, ఇది వైసీపీ వార్డు అవుతాయి. ఫుల్ మెజారిటీ రప్పిస్తా, వాసుపల్లి గారిని గెలిపిస్తా, జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్ గా ఇస్తాం ఈ వార్డు. ఎందుకంటే ఈ నియోజకవర్గం గిఫ్ట్ గా ఎందుకు ఇస్తామన్నామంటే వాసుపల్లి గణేష్ కుమార్ గారు చేసేది చిన్నది కాదు, పెద్ద అనగారు. తన కష్టం అంతా తీసి ప్రజలకే పంచుతున్న వ్యక్తి మన వాసుపల్లి గణేష్ కుమార్ గారు. అలాంటి వ్యక్తి కావాలనుకుంటారో వద్దనుకుంటారు ఏ ప్రజలైనా, అలాంటి వ్యక్తే కావాలి. ఎండనక వాననక ప్రజాదర్బాలు పెట్టి ఎన్నో కూర్చోబెట్టి కష్టాలు కనుకొని వాళ్ళ ఇంటికి నేరుగా వచ్చి అతని జేబులో డబ్బులు ఇస్తూ అలాంటి వ్యక్తి కావాలని ఎవరికి ఉండదండి, ఎవరికైనా ఉంటుంది. ఫుల్ మెజారిటీ రప్పిస్తా, వాసుపల్లిని గెలిపిస్తా, జగన్ గిఫ్ట్ గా ఇస్తాం.
రండిలో వరకు అని పిలిచాడు పిల్లలేదు ఆవేళ రండిలో వరకు వచ్చి అందుకే ఇప్పటికి వెళ్ళిపోతాం అనుకున్నా అయినా అమ్మ లేదు నాన్న మనకి లేట్ అడిగారంటే అమ్మవారికి ఆర్చి బాగా కొద్దిగా అసలు కూడా నేను కొనుగోలుకుంటున్నాను నేనే కరెన్సీ కట్టుకుంటున్నాను నేను అదే అడిగాను మా గురించి నేనేం అడగలేదు చేద్దాం చేయిస్తారు బాబు చెప్పారు బాబు చెప్తారు దగ్గరుండి సార్ చేయిస్తారు. నేనేం అడగలేదు నీ గురించి అడగలేదమ్మా, నీ దేవుడి గురించి అడిగారు. సాయంత్రం నువ్వు గుర్చి అన్నీ చెప్తాను నేను తీసుకొస్తాను నమ్మండి. ముద్దులాడుతున్నారే అర్థం చేతులు అలాగే అక్కడ చేరుతాను ఒకసారి నాన్న. ఇక మమ్మీ ఇంకా ఇవ్వండి ఇప్పుడు వాటర్ డబ్బులు మీరు చెప్తే నేను అక్కడ అమలు చేస్తాను అన్నీ కానీ దసరా నవరాత్రిలో ఎలా చేసానో నాన్నగారికి ఏమా నవరాత్రి అందరికీ చెప్పాలి మరి వస్తా ఫస్ట్ నేను అన్నీ చెప్పేసి అలాగే పూజ ఖర్చు పూజకి చాలా దీవించమ్మ బాగా అని చెడిపోతున్నాడు రండి లేదు మీ మనవరాలు తీసుకొస్తాను అన్నది డాడీ వచ్చారమ్మా ఓకే జగదీశ్ కనబట్లేదు డబ్బులు కూర కొద్ది ముందుకి మన ఇన్సిడెంట్ పడే రెండోట్లు ఫ్యాన్లు చేయండమ్మా అందరికి చెప్పాలి మొట్టు పెట్టమ్మా తెలిసినట్టే జై కలపాలి
శ్రీనివాసరావు గారు, మళ్ళీ శ్రీనివాసరావు గారు. ఎమ్మెల్యే గారు అబ్బాయి వచ్చే సూర్య గారు మీ ఆశీర్వాదంలో జ్ఞాన గుర్తు ఓటు వేయించారు. రాజేష్ ఈ సందుగా పక్కన రాజేష్ డబ్బులు కన్నడ ఓకే. రాజు